హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ఫుడ్ ఛానల్. తమ్నైన్ చూసారు కదా. ఇవాల్టి రెసిపీ పారం కోడి చికెన్ కర్రీ. ఇక్కడ నేను కేజీ చికెన్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ఇందులోకి ఒక 5 ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 8 పచ్చిమిరపకాయలు చీల్చుకుని వేసుకోవాలి. వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి సాల్ట్, పసుపు వేసాను ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడం కోసం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాక ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసేసుకున్నాక 2.5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇందులోకి 2 స్పూన్ల సాల్ట్, 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు తీసుకున్నాక ఇప్పుడు చికెన్ ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం కూడా వేసేసి ముక్కలకు పట్టేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి చూసాను. ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించాను. ఉడికించిన తర్వాత ఇప్పుడు మూత తీసి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకొని అందులో గుడ్లు వస్తాయి కదా, ఆ గుడ్లను కూడా అందులో వేసేసి కుక్కర్ మూత పెట్టి 8 విజిల్ రానివ్వాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, 1 టమాటా తీసుకోవాలి, కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ కుక్కర్ విజిల్ కూడా అయిపోయింది. స్టీమ్ అయిపోయాక మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంది. పైన ఉన్న గుడ్లను పక్కకు తీసి చికెన్ అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు అందులో వేసేసుకోవాలి. ఇప్పుడే ఉప్పు, కారం అవి చెక్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను ఉప్పు, కారం సరిపోకపోతే మళ్ళీ వేసాను. ఉప్పు, కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. మీరు ఎంత తింటారో చూసుకుని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక ఒక కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ రానివ్వాలి. చికెన్ ఉడకలేదు, దానికోసం 2 విజిల్ రానిచ్చాను. ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడికి ఉంది. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసి కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంటను ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటా కూర దగ్గరికి అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి కూరను ఒక గిన్నెలోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.